కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉంటాయి కొన్ని, ఏది ఒక 6 నెలల ముందో ఏమో. తర్వాతన ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ ఉంది, వచ్చే ఈ ఏడాది ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళకి 5 ఏళ్ల టర్మ్ ఉంటుంది కదా. ఇప్పుడు 3 ఏళ్లకే ఎన్నికలు జరిగినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? 2 ఏళ్ళు కోల్పోయినట్టే కదా. వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే నువ్వు ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఏమని ఇస్తున్నావు? రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్లకోసారి ఎన్నికలని ఇస్తావు. 5 ఏళ్లకోసారి ఎన్నికలని ఇచ్చిన దాని ప్రకారం నువ్వు పెట్టినప్పుడు మధ్యలో ఎట్టా ఆపేస్తావని అడుగుతుంది. దానికి ప్రభుత్వం దగ్గర సమాధానం కుదరదు, కొట్టేస్తుంది ప్రభుత్వం. అట్లా కాకుండా ఉండాలంటే జమిలీ ఎన్నికలకు ఒక చట్టం తేవాలి. ఈ చట్టంలో ఒక డేట్ పెట్టాలి. ఇప్పుడు లైక్ ఇదివరకు ఆర్టికల్ 370 రద్దప్పుడు ఏం చేశారు? డేట్ పెట్టారు. ఎలక్షన్స్ బిగిన్ చేస్తే ఎలక్షన్స్ పెడతాం మేము, ఎలక్షన్స్ అప్పటి నుంచి పూర్తిగా రన్నింగ్లోకి వస్తే అప్పటిదాకా రాష్ట్రపతి పాలన అన్నటువంటి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టారు. అది ఒక ఆస్పెక్ట్. కానీ అన్నిటికంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి, మన తెలుగు వాళ్ళకి అందరికీ అర్థమయ్యే ఆస్పెక్ట్ ఆంధ్ర తెలంగాణ విభజన. ఎలక్షన్స్కి ఎప్పుడో ముందే చేసేసారు కదా, రన్నింగ్లో ఉన్నప్పుడే చేసేసారు కదా, చట్టం తెచ్చేసారు కదా. కానీ చట్టపు అమలు ఏం చెప్పారు? 2014 ఎన్నికలు అయ్యాక జూన్ 2 కట్ ఆఫ్ డేట్ అని పెట్టారు. అంటే ఎన్నికలు మేలోనే అయిపోతాయి, జూన్ 2కి కట్ ఆఫ్ డేట్. అంటే జూన్ 2వ తారీఖు